హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజన్నమాట వీడియో. ఇంక ఇంట్లో అయితే పూజ ఇలా చేసుకున్నానండి. నేను డైలీ పూజ ఎట్లా చేసుకుంటానో ఈరోజు శివరాత్రి రోజు గూడా అట్లాగే చేసుకున్నాననమాట. డైలీ మేము పూజ చేసుకుంటాం గదా! అట్లాగే చేసేసాను ఇంకా దీపారాధన చేసి, ఇంకా అట్లాగే కొబ్బరికాయ అయితే కొట్టి దండం పెట్టుకొని, ఇంకా మేము విజయవాడ యలమన్ కుదురు టెంపుల్‌కైతే వెళ్దామని చెప్పి, శివాలయానికి వెళ్దామని చెప్పేసి బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మా వారొచ్చేసి షర్ట్ లూజ్‌గా ఉంది అది ఇది అని చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ మేమందరం రెడీ అయ్యి ఉన్నాము. ప్రతి సంవత్సరం ఈవినింగే వెళ్తాం అనమాట. కొంచెం ఇప్పుడేంటంటే లేట్ అయింది, పొద్దుపోయింది. ఇంకా శ్రీనివాస్ గారు ఆఫీస్ నుండి రావడం, ఇంకా మళ్ళీ ఆయన ఫ్రెష్ అయ్యి బయలుదేరి రావడానికి కొంచెం టైం పట్టిందనమాట. ఇంకా మేమందరం రెడీ అయిపోయి ఉన్నాము. ఇక్కడైతే మేమందరం బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఇంకా స్కూటీలోనే వెళ్ళిపోతున్నామండి నలుగురు. మా విద్య, ఇంకా నేను, శ్రీనివాస్ గారు, మా బాబు అనమాట. ఇంక ఇక్కడ మంచి శివలింగాలు, ఇంకా ప్రభలు అవన్నీ ఉన్నాయన్నమాట. నేను మామూలుగా వీడియో కొత్తగా ట్రై చేశాను. నచ్చితే గనుక లైక్ చేయండి. ఇంక ఇక్కడ రోడ్డు పొడుగుతా ఏంటంటే జనాలు ఎక్కువ ఉన్నారనమాట. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా ఉన్నారండి. చాలా భయమేసిందనమాట. ఒక్కొక్క మధ్యలో ఉంటుందనమాట వీడియో. ఇంక ఇక్కడ వచ్చేసి శివపార్వతులు విగ్రహాలైతే పెట్టారు. ఇక్కడ అందరూ దర్శనం చేసుకొని మంచిగా పూజ చేసుకొని కొబ్బరికాయలయి కొట్టి దండం పెట్టుకుంటున్నారనమాట ఇక్కడ. ఇక్కడైతే మేమేమి బండి మీద ఉండే దండం పెట్టుకొని ఇంకా బయలుదేరి వెళ్తున్నాం అనమాట. చూసారు కదా చాలా మంది ఉన్నారనమాట. ఇప్పుడు కొంచెం ఖాళీగా ఉంది. వచ్చేటప్పుడైతే ఇంకా బాగా రద్దీగా ఉందనమాట. మేము ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇంకా పార్కింగ్ చేయడానికి శ్రీనివాస్ గారు మమ్మల్ని ఇక్కడ దింపేసి అయితే వెళ్ళారనమాట. చూసారు కదా ఎంత రద్దీగా ఉందో. బాగా అండి అసలు ఈ సంవత్సరం బాగా జనం వచ్చారనమాట. మంచిగా టెంపుల్ మొత్తం లైట్లతో అలంకరించి చాలా బాగుంది. ప్రతి సంవత్సరం బాగా చేస్తారు. కాకపోతే ఈ సంవత్సరం ఇంకా జనాలు ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది అనమాట. మేము పెందలడే వచ్చాము. కాకపోతే ఏంటంటే లేట్ అయిందనమాట వచ్చేటప్పుడు. ట్రాఫిక్ అట్లా ఈ జనాలు ఎక్కువగా ఉండడం వలన ఇంకా మేము అందరమే అంటే మేము వెళ్ళిన వాళ్ళం ఇంకా బయలుదేరి ముందుకు వెళ్తూ ఉన్నాం అనమాట. అసలు పిల్లాడికి భయం వేసింది, చాలా భయం వేసింది అనమాట. మా బాబుకి ఏంటంటే ఫీవర్ కూడా వచ్చింది. అందుకే వీడియో లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే జనాల మధ్యలో బాబుని నొక్కేసి ఇట్లా తీసుకెళ్ళటం, బాగా బాడీ పెయిన్స్ వచ్చి జ్వరం అయితే వచ్చిందనమాట మా బాబుకి. ఇక్కడ బయలుదేరి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడే వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. ఇదేనండి నేను చెప్పింది, కొత్తగా ట్రై చేశానని చెప్పేసి. ఇక్కడ వేషాలు వేసి ఇంకా వేరే కల్చర్ ఉంటుంది కదా! ఆ టైప్‌లో అయితే ఇంకా మంచిగా నెమలికలు తలకి పెట్టేసేసి ఇంకా మంచిగా ఇట్లా అలంకరించుకొని డాన్స్ అయితే చేస్తున్నారన్నమాట ఇక్కడ. మంచిగా బాగుంది. ఇంకా ఇక్కడ కొంతసేపు తీశాను వీడియో నేను. ఏంటంటే తోసేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఆ తోపులాటలో ఏంటంటే నాకు సాధ్యమైనంత వరకి వీడియోస్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నానండి. ఇక్కడ గుడి స్టార్టింగ్‌లో శివలింగాలు అయితే పెట్టారనమాట 2. పెట్టం కదా అక్కడే ఉన్నాయి. ఇంకా వాటికైతే పూజ చేస్తున్నారు. ఇంకా శ్రీనివాస్ గారు మమ్మల్ని పక్కన నుంచోమని చెప్పేసి ఇంకా కొబ్బరికాయలు, పువ్వులు ఇంకా పూజకి సంబంధించినవి తీసుకొచ్చారనమాట. ఇంకా లోపలికెళ్ళేటప్పుడు చెప్పులైతే పక్కన పెట్టేసేసి వెళ్తున్నాం అనమాట. అంటే ఇక్కడ టోకెన్ ఇస్తున్నారు చెప్పులవి తీసుకొని. ఇంకా స్టార్టింగ్‌లోనే వినాయకుడి విగ్రహం అయితే ఉంది. అక్కడైతే దండం పెట్టుకొని, బొట్టు పెట్టుకొని ఇంకా పైకైతే వెళ్తున్నాం అనమాట బయలుదేరి. నాకు చాలా ఆయాసం వచ్చిందండి. అంటే వాకింగ్ గూడా చేయట్లేదు గదా! కొంచెం తక్కువైపోయిందనమాట. మధ్యలో క్యూట్‌గా చిన్న పిల్ల కనపడితే తనకి గొబ్బలాగి ముద్దయితే పెట్టుకున్నా అనమాట. నాకు చిన్న పిల్లలంటే, ఆడపిల్లలంటే చాలా ఇష్టం అండి. ఇంకా చూసారు కదా! చాలా ఆయాసం వస్తుందంట అనమాట నడుస్తుంటే. మంచినీళ్ళైతే బాగా అయినాయనమాట. అసలు మధ్యలో వాటర్ ప్యాకెట్స్ అయితే పెట్టారు అక్కడక్కడ. ఇట్లాగే కొంచెం ఎవరికైనా వాటర్ అవుతాయేమోనని చెప్పేసి. అలాగే ఫ్రీ దర్శనం కాకుండా మామూలుగా దర్శనం టికెట్లయితే తీసుకొని ఇంకా ఎళ్ళామనమాట. అంటే నాకు అప్పటికే చాలా ఆయాసంగా ఉంది. అందుకని చెప్పేసి టికెట్స్ అయితే తీసుకొని ఎళ్ళామనమాట. చాలా ఫ్రీగా ఉంది లైన్ గూడాను. ఫ్రీ దర్శనం అయితే ఇంక అక్కడే పడిపోయేదాన్ని నేను. అందుకని చెప్పేసి ఇంకా టికెట్స్ అయితే తీసుకొని దర్శనానికైతే వెళ్ళామనమాట. చాలా ఖాళీగా ఉంది. మామూలుగా ఇట్లా టికెట్స్ అవి తీసుకొని వెళ్ళే దర్శనము. మామూలుగా ఫ్రీగా వెళ్తున్నారు అందరూ. కాకపోతే నాకు కొంచెం ఆయాసంగా ఉండి టికెట్స్ అవి తీసుకొని ఇంకా బయలుదేరి వెళ్తున్నాను. మీకు నా ఫేస్ తెలుస్తూనే ఉందనమాట. లోపల వీడియోస్ అలో లేదండి. అందుకని చెప్పేసేసి ఇంకా దర్శనం చేసుకొని బయటకైతే వస్తే ఇంకా గురుకుల పాఠశాలకు సంబంధించిన ఇది వేద మంత్రాలు చదివే పిల్లలు ఇట్లా బుక్స్ అవి అమ్ముతారు కదా! అక్కడైతే కొన్నైతే చూసామనమాట. ఒక సాంబ్రాణి ధూప్ స్టిక్స్ ఇట్లా ఉంటాయి కదా! అదొకటి తీసుకున్నాము. అట్లాగే చిన్న సెంట్ బాటిల్ ఒకటి తీసుకున్నాము. ఇంకా వేరే ప్రసాదాలవి తీసుకున్నాం అనమాట. ఇక్కడొచ్చేసి ఇక్కడ కొబ్బరికాయ లోపల కొట్టేది లేదు. ఇంకా బయటకొచ్చిన తర్వాత ఇక్కడైతే పువ్వులవి పెట్టి కొబ్బరికాయ కొట్టి మేము ఇంకా దండం అయితే పెట్టుకొని ఇంకా పక్కకైతే నేనొచ్చేసాననమాట. విద్య అయితే కొబ్బరికాయది కొడుతుంది.
ఇంకేంటంటే తనకి కొబ్బరికాయ కొట్టినప్పుడల్లాను కొబ్బరికాయ కుళ్ళిపోతుందనమాట. అక్కడ పూజారి గారిని అడిగితే ఏంటంటే దిష్టి ఏదైనా ఉంటే పోతుంది భయపడొద్దన్నారు. తినేంటంటే కొంచెం భయపడుతుందనమాట విద్య. నేను ఏ టెంపుల్‌లో కొట్టినా కూడా కొబ్బరికాయ కుళ్ళిపోతుంది ఏంటి అది ఇది అనంటే తనకి దిష్టి బాగా ఉందంట. అందుకని చెప్పేసి కొబ్బరికాయ అట్లా వస్తే మంచిది దిష్టి పోతుందని చెప్పారు. అప్పుడు తను కొంచెం రిలాక్స్ అయిందనమాట. లేకుంటే తను చాలా భయపడుతుందనమాట. కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతుంది అది ఇది. కొబ్బరికాయ ఏంటంటే కొంచెం ఇప్పుడు కొంచెం మంచిగా వస్తున్నాయి. కొంచెం వేరేలాంటివి వస్తున్నాయి కాబట్టి అట్లా కుళ్ళిపోయినా కూడాను ఏమీ భయపడాల్సినంత అవసరం ఏం లేదండి. మన మీద ఏదన్నా దిష్టి ఉన్నా కూడా నరఘోష ఉన్నా కూడా పోతుందంట. కొబ్బరికాయ కుళ్ళిపోయినట్లు అట్లా వస్తే అక్కడ పూజారి గారు చెప్పారు. మేము అడిగాననమాట. తను టెన్షన్ పడిపోతుంది. కుళ్ళిపోయిందక్క కుళ్ళిపోయింది అది ఇది అని చెప్పేసి. ఆ టెన్షన్ పడటం ఎందుకులే అని చెప్పేసి నేను పక్కన పూజారి గారు ఉంటే ఆయన్ని అడిగితే ఏం ప్రాబ్లమ్ లేదని చెప్పారు. ఇక్కడైతే ప్రసాదాలైతే ఇస్తున్నారనమాట పక్కన. అక్కడ లైన్‌లో నుంచోవాలి. వినాయకుడి పైన విగ్రహం పెద్దదుంది గదా! అక్కడ కింద అమ్మవారు, అయ్యవారు ఉంటారనమాట. అక్కడ దండం అయితే పెట్టుకొని దర్శనం చేసేసుకొని ఇక్కడ ఉచిత ప్రసాదం అయితే లైన్ చూసారు గదా! ఎట్లా ఉంది. 2 లైన్‌లున్నాయన్నమాట. మేము ప్రసాదాలైతే తీసుకొని ఎలాగోలా వచ్చేసి పక్కనైతే కూర్చున్నాము. చూసారు గదా! మా బాబు ఎలా ఇక్కడ కొన్ని కుర్చీలైతే వేశారనమాట. అక్కడ కొంతమంది కుర్చీలో కూర్చుంటున్నారు. కొంతమంది కిందైతే కూర్చుంటున్నారనమాట. కింద అసలు కొంచెం బాలేదనమాట. అందుకని చెప్పేసి మేము అక్కడ టేబుల్ టైప్‌లో ఉంటే కింద దాని మీద అయితే కూర్చున్నాం. మా బాబు శ్రీనివాస్ గారి ఫోటోలైతే దిగుతున్నారు. మా వాడైతే దిగనన్నాడు. ఇక్కడికొచ్చిన తర్వాత కీ చైన్స్ రుద్రాక్షలు అట్లాగే చేతికేసుకునే బ్రాస్లెట్లు లాంటివి ఉన్నాయన్నమాట. అవి చూస్తున్నారు. ఒక్కొక్కటి 350 చెప్పారండి. బాగా ఎక్కువ అనిపించింది. అందుకని తీసుకోలేదు. 150 అట్లా ఉంటే ముగ్గురికి తీసుకుందాం పిల్లలకి అనుకున్నాం. ఒక్కొక్కటే రూ. 350 ఉండేసరికి భయమేసింది. కరుంగిమాల ఇవన్నీ కూడా రూ. 1000 అట్లా చెప్తున్నారనమాట ఇక్కడ. రుద్రాక్షలు అవన్నీ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. అందుకని చెప్పేసి మేమేమీ తీసుకోలేదు. దేవుడికి వెలిగించుకోవడానికి సాంబ్రాణి పుల్లలు ఒకటిను, ప్రకృతి నియమాలనేది మాంసాహారాలు అట్లా తినకూడదు, మూగజీవులను హింసించకూడదు అనేది ఒక చిన్న బుక్ అయితే తీసుకున్నాను. ప్రసాదాలు అయితే తీసుకొని కిందకైతే వెళ్తున్నాం అనమాట మేము. మంచిగా అనిపించిందండి. కాకపోతే కొంచెం జనాలు బాగా ఎక్కువ ఉన్నారనమాట. కిందకి వెళ్తున్నాం బయలుదేరి మేము. ఇక్కడ మామూలుగా టెంపుల్ ఎలా అలంకరించారనేది అయితే చూపిస్తున్నాను. ఇక్కడ శివయ్య స్వామిది స్టాచ్యూ అయితే ఉంటుందన్నమాట. చూసారు కదా! స్టాచ్యూ అంటే స్టాచ్యూ కాదు, టెంపుల్‌కి ఇట్లా ఉంటుంది. బాగుంటుందన్నమాట. తాండవం చేస్తున్నట్లు ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈరోజు శివరాత్రి కాబట్టి బాగా అలంకరించారు. ఇక్కడ మేమిద్దరం మాట్లాడుకుంటూ కిందకైతే వెళ్తున్నాము. వచ్చేటప్పుడు చాలా ఆయాసం అనిపించిందండి. వెళ్తున్నప్పుడు అంత ఆయాసం ఏమి లేదు. మామూలుగా మేము మళ్ళీ ఎలా వచ్చామో ఆ మెట్ల దారి మీదనే వెళ్తూ ఉన్నాం అనమాట. ఏంటంటే మా బాబు నేను మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. ఈ డ్రెస్ ఏంటంటే అంబ్రెల్లా టైప్‌లో ఉంది కాబట్టి కొంచెం బొద్దుగా అనిపిస్తున్నానండి. ఒకప్పుడు నేను ఎమ్, ఎల్ లూజ్ అవుతున్నాయి అని చెప్పేసి డ్రెస్‌లన్నీ విచ్చేసాను కదా! ఇప్పుడేంటంటే ఎల్ కూడా లూజ్ అయిపోయిందనమాట. కొంచెం తగ్గాను. ఇక్కడ స్టార్టింగ్‌లో ఇలా అయితే గుడికి అలంకరించారు. చూసారు కదండీ జనాలు. ఇక్కడైతే ఒక గంట సేపు నుంచున్నాం అనమాట. పక్కనే అస్సలు వీల్లేదనమాట గుడిలో నుండి వెళ్ళడానికి కూడా. అంతమంది జనాలున్నారు. గోడ ఎక్కి చూస్తా ఉన్నారనమాట పిల్లలైతే కూడాను. మేమైతే పక్కనైతే నుంచొని ఉన్నాం అనమాట. ఎప్పుడు కొంచెం ఖాళీ అయితే బయటికి బయలుదేరి వెళ్ళిపోదాం అని చెప్పేసి. మేము టెంపుల్ దగ్గరే ఉన్నాం అనమాట స్టార్టింగ్‌లో. పక్కనైతే నుంచున్నాము. చెప్పులవి పెట్టుకునే దగ్గర అస్సలు ఖాళీ లేదండి. జనాలు బీభత్సంగా ఉన్నారనమాట. ఇసుకేస్తే రాలనట్లు అస్సలు ఖాళీ లేదు. మాకైతే చాలా భయమేసింది. ఎందుకంటే కొంచెం తోస్తున్నారనమాట అటు సైడ్, ఇటు సైడు. పిల్లాడికైతే ఇట్లా తోసినప్పుడే బాగా బాడీ పెయిన్స్ వచ్చి జ్వరం వచ్చింది. ఇలాంటప్పుడు ఏంటంటే కొంచెం పెందలడే ఎళ్లి రావాలనమాట ఇంకా. శ్రీనివాస్ గారికేమో ఆఫీస్‌కి బయటికెళ్తే ఆయన వచ్చే టైంకి చెప్పే టైం ఒకటనమాట, వచ్చేదొకటి. ఈలోపు మా వాడిని నొక్కేసి, అటు నొక్కేసి, ఇటు నొక్కేసి పాపం కొంచెం బిక్కమొహం వేస్తే తనకేం కావాలని చెప్పేసి అవి అయితే కొనిస్తున్నాం అనమాట. విద్యని కూడా తీసుకోమని చెప్పేసి అంటున్నారు శ్రీనివాస్ గారైతే. మేము కాసేపు విద్యనైతే ఏడిపిస్తూ ఉన్నాం అనమాట. బయలుదేరి వస్తున్నాం. కొంచెం ఖాళీ అయిందనమాట. మొత్తం గూడాను ఏంటంటే, చాలా రద్దీ అంటే రద్దీగా ఉందనమాట. ఇట్లా తిరణాలు అలా జరిగేటప్పుడు ఏంటంటే చూసుకొని పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని తీసుకురండి. ఏంటంటే సంవత్సరానికి జనాలు పెరుగుతున్నారు తప్ప వేరే ఇదేం లేదు. మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది. మేము అటు సైడ్ నుండి వెళ్ళాము బ్యాక్ సైడ్ మెట్లెక్కి వెళ్దాం అని చెప్పేసి. మామూలుగా అయితే నేను ఇప్పుడు చూపించాను కదా! అటైతే బళ్ళైతే వెళ్ళిపోతాయన్నమాట. వెహికల్స్ అయితే పైకి వెళ్ళనివ్వట్లేదండి. ఇక్కడొచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు, అలాగే ఎన్టీఆర్ తాతయ్య ఫోటోస్ అవన్నీ పెట్టి ఇక్కడ డీజేలు పెట్టి డాన్స్ అయితే వేస్తున్నారనమాట. మీరు చూస్తారని వీడియో అయితే తీశాను నేను. ఇక్కడ మంచిగా తలకి పెట్టుకుంటారు కదా చిన్నపిల్లలు, ఇదైతే ఒకటి తీసుకున్నాము. ఎందుకంటే మా బుజ్జి మామయ్య వాళ్ళ మనమరాలు ఉంది కదా, తన కోసం అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. నేనైతే కాసేపు పెట్టుకొని కామెడీ చేశాను. మా వారైతే పెట్టుకో బాగుంది అది ఇది అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. ఇదొకటైతే తీసుకున్నాం. చూసారు కదా నా ఫేస్‌లో ఎలా ఉందనేది. ఇట్లా గబగబా
ఇప్పుడేంటంటే కొంచెం నత్తొస్తుంది. దయచేసి ఏమీ అనుకోవద్దు. ఇగ్నోర్ చేసేయండి. ఇంక మేమైతే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. వెళ్ళేటప్పుడైతే చాలా టార్చర్ చూసామండి. అటు సైడు, ఇటు సైడు. మేము కొంచెం దూరం వెళ్ళేంత వరకి జనాలేమీ లేరనమాట. ఇంకా వచ్చేసేటప్పుడైతే ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది నరకం అనమాట. అటు సైడ్, ఇటు సైడు మధ్యలో బండేసుకొని వెళ్తున్నాం గదా! ఆహ్, బాగా ఊపిరి రాలేదనమాట. నొక్కి పెట్టేసినట్లు ఇట్లా అటు సైడ్, ఇటు సైడ్ జనాలొచ్చేసారు. కొంతసేపు వరకి వీడియో తీశాను నేను. తర్వాత ఆపేసాననమాట. ఎందుకంటే ఫోన్ లాగేసుకుంటారేమోనని భయమేసింది. ఇంక అందుకని జెప్పేసేసి ఇంక మేము బయటకొచ్చేసామనమాట. ఇక్కడ హై స్కూల్ రోడ్ ఉంటుంది గదా! పడమట. ఇక్కడైతే మంచిగా అమ్మవారి వేషాలు అట్లా యేసుకొని రోడ్ సైడు మళ్ళా ఇంకా వీళ్ళు కోలాటం ఆడే వాళ్ళుంటారు గదా! కోలాటం ఆడేవాళ్ళు కోలాటం ఆడుతున్నారు. ఇంకా అందరిని ఊరేగిస్తూ మంచిగా దేవుళ్ళని చూయిస్తూ వచ్చారనమాట. ఇంక కొంచెం వీడియో అయితే తీశాను చూడండి. ఇంకిక్కడ అంతా అయిపోయింది. ఇంక ఇంటికైతే వచ్చామనమాట. వచ్చిన తర్వాత మా బూస్టీ, జూలీ మేమింక డోర్ తీస్తుంటే ఇంతసేపు బయటికెక్కడికెళ్ళామని జెప్పేసేసి మా మీద మామూలుగా గొడవాడట్లేదనమాట. చూడండి ఒకసారి. చిన్నపిల్లల్లాగా అసలు ఎంత మారం చేస్తా ఉంటాయో మా పెట్స్ అయితే మాత్రం. చూసారు గదా! మా వాడేంటంటే మా బూస్టీ గాడు వాళ్ళ అమ్మని రానివ్వడు మా దగ్గరికి. వస్తే అసలు మీద పడి కరిచేస్తాడనమాట. వాళ్ళు నాకే సొంతం నువ్వు వెళ్ళొద్దసలని జెప్పేసి జూలీనైతే కరిచేస్తున్నాడు వాడు. ఇంకా సందడనమాట అసలు. మెట్లెక్కుతాడు, దిగుతాడు, ఎక్కుతాడు, దిగుతాడు. అసలు మామూలుగా కాదు. వీటితో ఫుల్ టైమ్ పాస్. అట్లాగే ఇవి మంచిగా ఉంటాయన్నమాట. నేను ఇంకేం తీసుకొచ్చానని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి. ప్రకృతి నియమాలు అనేది ఒకటి, ఇంకా కృష్ణుడి అయితే ఫొటోస్ అయితే ఇచ్చారనమాట వాళ్ళు. ఇంకా కొబ్బరి చిప్ప ఒకటి తీసుకున్నాము. అట్లాగే ఇంకా లడ్డు ప్రసాదాలు అవైతే తీసుకున్నాం. అదేనండి సెంట్ బాటిల్ అని చెప్పాను కదా! నేను అదే అనమాట. నెక్స్ట్ వీడియోలో పర్టిక్యులర్‌గా ఏమేమి తీసుకున్నాం అనేది చూపిస్తాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.